ఉరుకులు పరుగుల జీవితం పిల్లల నుంచి పెద్దల వరకు అదే పరిస్థితి. మానసిక ప్రశాంతత కొరవడడంతో చదువులో రాణించలేక కొందరు, ఉద్యోగంలో స్థిరత్వం లేక ఇంకొందరు ఆత్మహత్యలకు కూడా వెనకాడడం లేదు. కానీ ఇలాంటి దుస్థితి నుంచి బయటపడే మార్గాన్ని మన పూర్వీకులు ఏనాడో కనిపెట్టారు. అదే కుండలిని సాధన. ఈ సాధనతో మానసిక స్థితి మెరుగుపరచుకోవడమే కాదు, అన్ని రంగాల్లోనూ రాణించేయొచ్చంటున్నారు ఆధ్యాత్మికవేత్తలు. మానసిక పరిపక్వతను సాధించడానికి, అందరితో ప్రేమగా మెలగడానికి కుండలిని సాధన మేలు చేస్తుందంటున్నారు ఆధ్యాత్మికవేత్తలు. కుండలిని సాధన ద్వారా అన్ని రకాల సమస్యల నుంచి బయటపడొచ్చంటున్నారు. శాంభవి కుండలి సాధన, అద్వైత శ్రీవిద్య సాధన చేస్తే అన్ని రంగాల్లో రాణించవచ్చని ఈ దీక్ష చేసిన వారు చెబుతున్నారు. ఇది మేము దిగ్విజయంగా 8 రోజుల సాధన ఇనిషియేట్ చేశారు మా వాలంటీర్స్ అందరూ కలిసి. ఇవాళ 2వ రోజు. ఇది ఒక్క హైదరాబాద్లోనే కాకుండా హైదరాబాద్, కోల్కతా, చెన్నై, బెంగళూరు అండ్ అట్లా 6 ప్లేసెస్లో ఒకటేసారి ఆన్లైన్లో ఫుల్ టెక్నాలజీ వాడుకొని అవధూత్ శివానంద గారు చెప్పే దీక్ష ఇది. నిన్న సప్తశతి, దుర్గా సప్తశతి దీక్ష ఇచ్చారు. అది చాంట్ చేసిన వాళ్ళకి దాని ప్రయోగాలు చాలా బాగుంటాయి, చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇవాళ వచ్చి శాంభవి కుండలిని ఆరాధన దీక్ష ఇస్తున్నారు. కుండలిని అంటే ప్రతి మనిషి లోపల కూడా ఆ చక్రాలు ఉంటాయండి. వెదర్ యూ ఆర్ అ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, ఆర్ అ స్లేవ్, ఆర్ అ లేబర్, ఆర్ వాట్ ఎవర్ యు ఆర్ అ హ్యూమన్ బీయింగ్, దట్స్ ఆల్. ప్రతి మనిషికి చక్రాలు ఉంటాయి. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహత, సహస్రారము అండ్ విశుద్ధి. ఈ ఒక్కొక్క చక్ర అయితే ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉందండి. ఇవి హ్యూమన్ బాడీ లోపల ప్రతి మనిషికి ఉంటాయి. ఈ సాధనను అద్వైత శివానంద బాబాజీ చేయిస్తున్నారని, శరీరంలోని కుండలిని శక్తిని బయటకు తీసేది ఈ దీక్ష అని నిర్వాహకులు అంటున్నారు. కుండలిని అంటే శరీరంలోని కొన్ని భాగాలను 6 చక్రాలుగా విభజించారని తెలిపారు. మూలాధారము, సాధ్విస్థానము, మణిపూరకము, అనాహత, సహస్రారము మనిషి ప్రవర్తనను చెబుతాయంటున్నారు. కుండలిని సాధన చేసిన వారికి వాక్శుద్ధి, మనస్సు శుద్ధి, సంకల్ప సిద్ధి కలుగుతాయని అంటున్నారు. ఈ రోజు మా బాబాజీ గారు మాకు దీక్ష ఇస్తున్నారు. ఇది శాంభవి హీలింగ్ కుండలిని సాధన. ఈ హీలింగ్లో మాకు బాబాజీ దీక్ష ఇస్తారు. దాంతోని మనం సాధన చేసి కంటిన్యూస్గా వీ కెన్ మెటీరియలైజ్ ద థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డిఫికల్టీస్ ఇన్ యువర్ లైఫ్, లైక్ వెదర్ ఇన్ రిలేషన్షిప్ విత్ యువర్ ఫాదర్, మదర్ or your friends, or you feel very depressed in your life, or things are not going your way in your life, where you feel that I don't know what to do. So in this sadhana, just by closing your eyes and by meditating and sending the healing energy to that particular situation and just creating and materializing that it goes in your favor, it will be, you can experience that everything becomes very beautifully. ఇలాంటి సాధనతో ప్రతి ఒక్కరి జీవితాలను మార్చడానికి ఆన్లైన్ ద్వారా శివానంద్ బాబాజీ కుండలి శాంభవి సాధన ప్రారంభించారని నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్ వేదికగా శాంభవి కుండలిని సాధన, శ్రీవిద్య కుండలిని సాధన చేయిస్తున్నారని చెప్పారు. బాగ్లింగంపల్లి ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఫిబ్రవరి 6 నుంచి 9వ తేదీ వరకు శాంభవి కుండలిని సాధన చేయిస్తున్నారన్నారు. ఫిబ్రవరి 10 నుంచి 13వ తేదీ వరకు శ్రీవిద్య కుండలిని సాధన జరుగుతుందని చెప్పారు. శివానందజీ స్వామీజీ ఆన్లైన్ ద్వారా ఈ దీక్ష చేయిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. तो इसको जो है अपने खेत में और खेत से अंडर द वाटर टेबल उस पे डालो. अब आप लोग जो फ्लैट में रहते हो, जो मकान में रहते हो, आपसे भी रिक्वेस्ट है कि जब आप अपने जमीन पे, अपने पौधों पे शक्ति डालते हो, तो वो शक्ति को वाटर टेबल तक लेके जाओ, तो वाटर डिप्लीशन नहीं होगी. बिकॉज नेक्स्ट फ्यूचर the danger is scarcity of water and scarcity of food. ఈ సాధన చేయాలనుకునేవారు ముందుగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. www.sivayogindiaevents.com లోకి లాగిన్ అయి ముందుగా టికెట్లు బుక్ చేసుకోవాలి. తర్వాత హైదరాబాద్లోని బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో సాధన చేయొచ్చు.